175 అంటారు, మేమైతే వైనాట్ పులివెందులు అంటున్నాం. వాళ్ళకి 175లో ఏదో ఒకటి 1 or 7 or 5 ఈ సింగిల్ డిజిట్ సార్ ఖచ్చితంగా రాబోతా ఉంది. రేపు ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ ఈ రాష్ట్రానికి ఒక హిస్టారికల్ నెస్టీగా ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని పూర్తిగా నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇది కాంబినేషన్ సూపర్ డబుల్ హిట్ కాబోతా ఉంది. ఒక దళిత ఎమ్మెల్యే మామూలుగా ఆయనకి సీటు ఇస్తున్నారో లేదో తెలియకపోతే ముఖ్యమంత్రిని కలవాలంటే 3 రోజులు ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ఉంటే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చివరికి ఆయన సలహాదారులు సామంతరాజులుగా ఉన్న సజ్జల గారిని కలవమంటే సజ్జల గారిని కలవడానికి వస్తే ఆయన కూడా 2 రోజులు టైం ఇవ్వకపోతే చివరికి ఆయన కారు ఎక్కిపోతూ ఉంటే ఆ కారు దగ్గరికి వస్తే కారులో ఉన్న గన్మెన్ సజ్జల గారితో సార్ ఇట్లా తిప్పేస్వామి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, నిలబడి ఉన్నారు కారు దగ్గర, కలవాలంటున్నారంటే గ్లాస్ దించి ఎమ్మెల్యే గారా, ఓకే తర్వాత కలవాయా అని చెప్పి వెళ్తే ఆయన దీనంగా బయటికి అసహాయ స్థితిలో బయటకు వచ్చిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా ఒక చరిత్ర. ఆ పార్టీలో ఒక ప్రజాప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లేకపోతే ఎమ్మెల్సీలకి ఎలాంటి ప్రాతినిధ్యం ఇచ్చే వాళ్ళకి రిప్రజెంట్ చేసే వాళ్ళని గౌరవిస్తున్నారు, వాళ్ళని ఎలా చూస్తున్నారు దానికి ఇవన్నీ ఒక సజీవ సాక్ష్యాలు. అంతేకాదు మన అన్నే రాంబాబు గారు అంటే ఈ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఆ తర్వాత వచ్చిన మెజారిటీ అవుతుందంటే ఈ స్టేట్లో అన్నే రాంబాబుది. అటువంటి అన్నే రాంబాబు గారు చివరికి ఆయనకి సీట్ ఇవ్వకపోగా సరే ఆయన ఎంత హ్యూమిలేట్ చేశారు, ఆయన్ని ఏ విధంగా అక్కడ అవమానపరిచారని కూడా స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే మరో పక్క నేను 100% హామీలు అమలు చేశాను, నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను కాబట్టి నేను రెడీగా ఉన్నాను, నాకు ఈ ప్రజలు 175 సీట్లు ఇస్తారు, వైనాట్ 175 అంటుంటే ఈరోజు ప్రజలు వైనాట్ పులివెందులు అని కూడా అంటూ ఉన్నారు. అంటే పులివెందుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది. మీకు ఒకటే ఉదాహరణ, రీసెంట్గానే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. ఏదైతే మొత్తం 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి, అలాగే ఒక ఎమ్మెల్సీలు జరిగాయి. మరి 4 ఎమ్మెల్సీల్లో మొత్తం అదేదో ఒక జిల్లాకో లేకపోతే ఒక రీజన్కో సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి. 3 ఎమ్మెల్సీలు కూడా అటు ఉత్తరాంధ్ర కాదు, లేకపోతే రాయలసీమ కాదు, పశ్చిమ రాయలసీమ కాదు, మొత్తం అన్ని ప్రాంతాలు కూడా రిప్రజెంట్ చేసే విధంగా 10 జిల్లాల్లో ఎమ్మెల్సీలు జరిగితే 10 జిల్లాల్లో కూడా ఇంక్లూడింగ్ కడప, పులివెందుల్లో కూడా మరి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందంటే ఈ ప్రభుత్వం పనితీరు పట్ల విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎలా ఉన్నారనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బంధించినా కూడా చివరికి మీ మీటింగ్ సమయానికి ఎంతమంది మిగిలారో మనం చూసాం. మరి వాళ్ళందరిలో కూడా ఒకటే, ఎందుకు ఈ మీటింగ్ పెట్టారు, ఎందుకు మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు చెప్పారో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి చరంగతం పాడే రోజు వచ్చిందని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ చివరిగా ఒకటే అడుగుతా ఉన్నాను, మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఫెయిర్ ఎన్నికలు కూడా ఈరోజు సిద్ధంగా లేరు. ఒక పక్క దొంగ ఓట్లు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల కార్యక్రమం లేదు. ఎందుకంటే మీకు ప్రజల మీద నమ్మకం లేదు, వాళ్ళు ఖచ్చితంగా మనకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారనేది మీకు అర్థమైపోయింది. అందుకే ఎలాగైనా మనం గెలవాలి అంటే ఏదో ఒక విధంగా మనం దొంగ మార్గాలు ఎంచుకోవాలి, షార్ట్ కట్స్ చూసుకోవాలి. దానికి మనం ప్రధానంగా ఈ దొంగ ఓట్ల కార్యక్రమం మీరు చేపట్టారు. ఇప్పటికే కొంతమంది అధికారులు మనం చూసాం, మొన్నే గిరీష్ గారు ఎవరైతే ఈరోజు కలెక్టర్గా ఉన్న వ్యక్తి తిరుపతి బై ఎలక్షన్స్లో రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటే ఆయన పాస్వర్డ్ లాగిన్ కూడా బయటకు ఇస్తే ఆయన సస్పెన్షన్ అయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ CEO, అలాగే ప్రకాశం జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్లు, ఇట్లా ఎంతమంది అధికారులు మీ దీనికి బలైపోతా ఉన్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేశంలో ఎక్కడా కూడా జరగల, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి అన్యాయాలు, అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మాట్లాడితే బటన్ నొక్కుతున్నాను, డైరెక్ట్గా బెనిఫిషియర్లకి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఇప్పటికే 2,73,2.7 lakhs crores ఈ డైరెక్ట్ బెనిఫిషియర్స్కి వెల్ఫేర్ ద్వారా ఇచ్చాయని చెప్తా ఉన్నారు. మరి ఒక పక్క చేసినప్పుడు 7 లక్షల కోట్లు ఉన్నాయి, మరి మిగతా అమౌంట్ ఎక్కడికి వెళ్ళిందో ప్రజలు పరిశీలిస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలోని అభివృద్ధి అంటే ఏ ఒక్క అభివృద్ధి మన చోట్ల ఎక్కడ చూసినా రోడ్ల పరిస్థితి ఎలా ఉందో అది చూస్తూ ఉన్నాం. ఒక్కటంటే ఒక కొత్త పరిశ్రమ ఈ రాష్ట్రానికి రాలా. ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడ మన పాలసీస్ బాగాలేకపోతే పక్క రాష్ట్రాలకి తరలిపోతూ ఉన్నాయి. మన అమర్రాజా బ్యాటరీస్ కావచ్చు, విశాఖపట్నంలో ఎంతో ఆ రోజు కష్టపడి తెచ్చిన లులు కావచ్చు,
ఇలా ఎన్నో ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో కాదని పక్క రాష్ట్రాలకు పోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మొత్తం ఈ సిద్ధం సభ ఏదైతే ఆయన చెప్పుకున్నారు, ఆయన నాకు ఎవరు బ్రాండ్ అంబాసిడర్ లేరు, ప్రజలే నాకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్తా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము మొదటే అడుగుతా ఉన్నాం, మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు అనేది ఎవరు కూడా అర్థం కావట్లా. మీకు మీడియా లేదని మీరు ఏ మాట ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? ఆ మాట మీ సాక్షి టీవీ మీది కాదా, సాక్షి పేపర్ మీది కాదా అని ప్రజలు ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం చెప్తారనేది కూడా ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు. అంతేకాదు నేను పేదల పక్షాన పోరాడతామని అంటున్నారు. మరి మీరు 2004 మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు మీ పరిస్థితి ఏంటి? మీ నాన్నగారు ఏదైతే ఆయనకి హైదరాబాద్లో ఉన్న నివాసం ప్రాంతాన్ని కూడా దాన్ని అమ్మేసి మీరు ఎలక్షన్లో నిలబడ్డ విషయాన్ని ప్రజలు మర్చిపోలా. మరి ఈరోజు 2014 మళ్ళీ ఎన్నికల సమయానికి మీరు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్గా మీరు ఎలా అయ్యారు? మరి ఇప్పుడు కూడా మన అఫిషియల్గా అందరూ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు అందరూ కూడా వాళ్ళ మొత్తం ఈ అసెట్స్ వాళ్ళ ఇన్కమ్ డిక్లరేషన్లు ఇచ్చిస్తే దాంట్లో ఈ దేశంలో రిచెస్ట్ సీఎంగా మీరు ఇప్పటికీ రికార్డులో ఉన్నారు. అంటే మిగతా అన్ని రాష్ట్రాల సీఎంలు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సీఎంలు అందరూ కూడా కలిపితే కూడా ఆస్తులు మీకంటే కూడా ఇంకా తక్కువగా ఉంది. అటువంటి మీరు ఈరోజు పేదల పక్షాన్ని నేను పోరాడుతున్నానంటే ఎవరు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఉన్నానంటే ఇది ఈ శతాబ్దపు ఒక జోక్ అని చెప్పి అందరు నవ్వుకుంటా ఉన్నారు. మీరు పేదల పక్షాన్ని మీరు మాట్లాడటం ఏంటి? మీరు ఉన్న ప్యాలెస్లు ఏంటి? మీకున్న ఆస్తులు ఏంటి? సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పటిదాకా ఎన్ని వేల కోట్ల మీది ఆస్తులు సీజ్ చేసింది? ఇప్పటిదాకా ఎన్ని కేసుల్లో మీరు బుద్ధాయిగా ఉన్నారు? ఒక రిటర్నింగ్ మీది ఎలక్షన్ నామినేషన్ చూస్తేనే ఈరోజు దేశంలో ఏ పొలిటీషియన్ లేని విధంగా మొత్తం హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ దాదాపు ఒక 60-70 పేజీల అఫిడవిట్ మీద ఉంటుంది. అటువంటి మీరు ఈరోజు నీతి నిజాయితీ లేకపోతే న్యాయం ధర్మం వాటి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు పిలిచినట్టుంది. ఈరోజు నేతి బెరకాయలో నెయ్యే విధంగా ఉండదో మీరు చెప్పే మాటల్లో నిజం కూడా అలాగే ఉండదు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతా వాళ్ళు కూడా అంతా ఎన్లైట్ అయ్యన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ఒక్క ఛాన్స్ అని అడిగారు, మీ ఒక్క ఛాన్స్ అయిపోయింది, దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. రేపు జరిగే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని కూడా ఈ బంగాళాఖాతంలో కలపడం ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలు మీరు సిద్ధమా అంటున్నారు. ఎస్, సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి వర్గం కూడా అటు ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అలాగే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు మీ ప్రభుత్వాన్ని పాతాళంలో పాతి పెట్టడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా కేవలం 70 రోజుల సమయం ఉంది. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి 70 రోజుల్లో ఈ ప్రభుత్వానికి పర్మనెంట్గా బై బై చెప్పే సమయం వచ్చిందని చెప్పిన కూడా తెలియదు. మరోపక్క అమరావతి రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ 10 సార్లు పెంచిన కరెంటు ఛార్జీలు దాన్ని తట్టుకోలేక సామాన్య ప్రజానీకం మీ ప్రభుత్వం అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇలాగా చూసుకుంటా పోతే ఏదైతే ప్రతి ఒక్క సెక్టర్ కూడా ప్రతిపక్షాలకు సంబంధించి సిద్ధం సభలో ఒక సామెత కూడా వాడారు, ఓటి కొండకు మోత ఎక్కువ చేతగాని వాడికి మాటలు ఎక్కువ. ఏమంటారు మీరు? ఏమో మునిగిపోయిన పడవ అంటున్నారు. ఆయన ఎక్కువ నేను మోత చేశాడు. దాంట్లో ఆయన చెప్పిన మాటలే చాలా ఎక్కువ మోతగా ఉన్నాయి. 175 అంటున్నాడు. 175 కాదు, ఈ మనం రాష్ట్రం మొత్తం పక్కన పెట్టండి, ఈ ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాల్లో 34 కంబైన్డ్ జిల్లాల్లో సీట్స్ ఉన్నాయి. ఈ 34లో మీరు ఒక 3 కానీ 4 కానీ గ్యారెంటీ గెలవగలం అన్న సీట్లు మీరు చెప్పండి. ఈరోజు రాష్ట్రం మొత్తం 175 వద్దు, ఈ ఉత్తరాంధ్రలో 34 సీట్లలో మేము ఇదిగో ఈ 3 గెలుస్తుంది. రేపు ఎన్నికలు జరిగితే మనకి ఎటువంటి పరిస్థితి వస్తుందో పాత హిస్టరీ రిపీట్ అవుతుందని తెలుసు ఆయనకి. అందుకే ఆయన ఈరోజు ఎక్కువ మాట చెప్పుకుంటాం అన్నాడు. దాన్ని అందరూ కూడా అర్థమైపోయింది. అది అన్నారు. అలాగే ప్రతిపక్షాలకు సంబంధించి సిద్ధం సభలో ఒక సామెత కూడా వాడారు, ఓటి కొండకు మోత ఎక్కువ చేతగాని వాడికి మాటలు ఎక్కువ. ఏమంటారు మీరు? ఏమో మునిగిపోయిన పడవ అంటున్నారు. చేయగలము, అదే చెప్తా ఉన్నాం. ఆ రోజు కూడా క్లియర్గా సిపిఎస్ మీద మేము జగన్మోహన్ రెడ్డి లాగా బోగస్ హామీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అది మనం ఆయన చేతిలో లేదని, ఆయన చేయలేడని. కానీ నేను ప్రభుత్వం వచ్చిన వెంటనే సిపిఎస్ని చేస్తానని చెప్పాడు. మరి ఈరోజు 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు దాకా దానికి ఎన్ని పిల్లి మొక్కలు కొట్టాడు చూస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక హామీ ఇవ్వాలంటే దానికి ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి ఆ హామీని మనం అమలు చేయగలమా లేదని చూసుకొని అమలు చేయగలిగితే ఎంతవరకు అమలు చేయగలం అంతవరకే మేము హామీలు ఇస్తాం తప్ప కల్లబల్లి కబుర్లు ఫాల్స్ ప్రామిసెస్ మేము చెయ్యం వైఎస్ఆర్ పట్టలాగా.
వాళ్ళు ఒక అన్డెమోక్రటిక్గా ఎక్కడ కూడా విలువలు పాటించకుండా ఒక డెమోక్రసీలో ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజీనామా చేస్తే ఫార్మాట్లో ఉంటే దాన్ని రాజీనామా ఆమోదించవచ్చు. కాకపోతే నేను 2021 ఫిబ్రవరి 12 అంటే దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. 3 సంవత్సరాల క్రితం ఒక కాజ్ కోసం ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం రాజీనామా ఇచ్చి దాని మీద స్వయంగా స్పీకర్ గారు ఇంటికి వెళ్ళి కలిసి ఆయనతో ఫోన్లో మాట్లాడి దాన్ని ఆమోదించమంటే కూడా ఆమోదించకుండా దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఇప్పుడు అర్జెంటుగా దాన్ని ఆమోదించారంటే దానికి వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ యొక్క రాజకీయ కుట్ర, వైఎస్ఆర్ పార్టీ యొక్క కుట్ర ఏంటంటే మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. అది ఒక చిన్న పిల్లోని కూడా చెప్తారు, ఎందుకు దాన్ని ఇప్పుడు ఆమోదించారు రాజీనామా, ఇంకా 2 నెలల ఎలక్షన్లు ఉన్నాయి, కానీ ఏదైనా ఎలక్షన్లు ముందు ఆమోదిస్తే అర్థం ఉంది. 2 నెలల ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడు ఆమోదించారంటే దాంట్లో లక్ష్యం ఒకటే వాళ్ళకి. రేపు ఏదైతే రాజ్యసభ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తూ ఉంది, రాజ్యసభ ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన గుణపాఠం వాళ్ళకి ఇంకా గుర్తుంది, దాన్ని మర్చిపోలేదు, మళ్ళీ అటువంటి చావు దెబ్బ తగలిపోతూ ఉంది. సో దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఏదో ఒక విధంగా తెలుగుదేశం నెంబర్ తగ్గించాలి, ఏమాత్రం అవకాశంలో ఒక ఓటు తగ్గినా చూద్దామని చెప్పి ఏదైతే ఎప్పుడో 3 ఏళ్ల క్రితం వచ్చిన రాజీనామాని ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. బట్ దాని మీద నేను ఓటు కల్పించమని చెప్పి రాజ్యసభ